హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనోజ్ఞ థాట్స్. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్. సో మన లాస్ట్ వీడియోస్లో మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ బై యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండ్ బై యూజింగ్ లూప్ ఎలాగో మనం చూసాము. సో ఈ వీడియోలో మనం హౌ టు ఫైండ్ అ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్ ఎలాగో చూద్దాం. సో లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు అసలు ఫ్యాక్టోరియల్ నెంబర్ ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 అనే ఇన్పుట్ ఇస్తే మనకి ఈ మధ్యలో ఈ క్యాలిక్యులేషన్ అంతా జరిగి అంటే కోడ్లో రన్ అవ్వి మనకు అవుట్పుట్ అనేది 120 రావాలి. సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120. సో ఇది మనకి ఇలా అవుట్పుట్ అనేది రావాలి. సో ఇది రావాలి అంటే మనకి చాలా టైప్స్లో ఆన్సర్ రావచ్చు, లైక్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ యూజింగ్ ఫర్ లూప్. కానీ ఇక్కడ మనం రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. సో వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ రికర్సివ్ ఫంక్షన్? రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ రిపీటెడ్లీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ ఫంక్షన్. సో ఇక్కడ ఒక ఫంక్షన్ రిపీటెడ్గా కాల్, అది ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా అర్థమవుతుంది రికర్సివ్ ఫంక్షన్ అంటే ఏంటి అని. రికర్సివ్ ఫంక్షన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ బేస్ కేస్ అండ్ వన్ ఈజ్ రికర్సివ్ కేస్. బేస్ కేస్ ఈజ్ నథింగ్ బట్ స్టాపింగ్ కండిషన్. సో ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇక్కడ స్టాప్ చేయాలి. సో ఇక్కడ బేస్ కేస్ ఒకటి అండ్ రికర్సివ్ కేస్. రికర్సివ్ కేస్ అంటే స్టాప్ కండిషన్ వచ్చేదాకా అది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ప్రోగ్రాంలో రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఈ కోడ్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కోడ్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇందులో జస్ట్ నేను బేస్ కేస్ ఏంటి, రికర్సివ్ కేస్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం కోసమే చూస్తున్నాను. సో బేస్ కేస్ అంటే స్టాపింగ్ కండిషన్. ఒకవేళ ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, మనం ఎంటర్ చేసిన నెంబర్ 0కి ఈక్వల్ అయితే దెన్ 1 రిటర్న్ చేయాలి ఆ డిస్ప్లేలో. సో ఈ ఇఫ్ కండిషన్ ఇది అనేది బేస్ కేస్. రికర్సివ్ కేస్ అంటే ఇది n ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1 అంటే రిపీటెడ్గా కాల్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ n ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1 అంటే మళ్ళీ ఫ్యాక్టోరియల్ n ప్లేస్లో n-1 సేమ్ కాల్ చేస్తుంది. మళ్ళీ n చెక్ చేస్తాం. సో అలాగా రిపీటెడ్గా కాల్ చేస్తుంది. సో ఇది వచ్చేసి n ఈక్వల్స్ టు 0 అనేది బేస్ కేస్ అండ్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ n-1 అనేది రికర్సివ్ కేస్. సో ఇక్కడ మన కోడ్లో మనం యూజ్ చేస్తుంది ఏంటంటే, మనం రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము, బేస్ కేస్ యూజ్ చేస్తాము అండ్ రికర్సివ్ కేస్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మనం ఒక నెంబర్ అనేది ఇవ్వాలి. నెంబర్ ఇస్తేనే కదా క్యాలిక్యులేట్ అవుతుంది. సో నెంబర్ ఇవ్వడానికి మనం తీసుకుంటున్నాం ఇన్పుట్ అనేది తీసుకోవాలి. లైక్ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్. ఓకే, సో ఇలా నేను ఒక కండిషన్ని తీసుకుంటున్నాను, మెసేజ్. సో ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది యూజర్కి డిస్ప్లే అయితేనే కదా నెంబర్ ఎంటర్ చేస్తాం. సో పైథాన్లో ఇన్పుట్ ఏంటి అంటే స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, కానీ మనకి నెంబర్ ఇంట్ వాల్యూ కావాలి. సో ఇంట్లో కన్వర్ట్ చేయడానికి నేను ఇక్కడ ఇంట్ తీసుకున్నాను. ఏదైతే యూజర్ ఒక నెంబర్ ఎంటర్ చేస్తారో అది n అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో దానికోసం n. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మనం ఇక్కడ రికర్సివ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. సో మనకి జస్ట్ ఫ్యాక్టోరియల్ అంటే మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్, ఒక నెంబర్ ఒక ఫ్యాక్టోరియల్ కనుక్కుంటున్నాం. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. సో ఈ వాల్యూ వచ్చేసి ఒక వేరియబుల్లో రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఒక ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. సో మనం ఫస్ట్ డెఫినేషన్ రాయాలి ఆ ఫంక్షన్కి, అప్పుడే మనం ఆ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో డిఫైన్ ఫంక్షన్ n. సో ఫంక్షన్ని నేను డిఫైన్ చేశాను. నెక్స్ట్ ఏంటి, మనం బేస్ కండిషన్ ఇవ్వాలి. బేస్ కండిషన్ ఏంటి అంటే, ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, n 0 అయినప్పుడు రిటర్న్ 1. ఓకే, ఎల్స్ రిటర్న్ 1 ఎల్స్. సో ఇక్కడ ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది కదా, ఈ రిటర్న్ అనేది ఈ ఇండెంటేషన్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఈ రిటర్న్ అనేది మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. లైక్ ఇప్పుడు ఇండెంటేషన్
లేకుండా మీరు రిటర్న్ స్టేట్మెంట్ ఇక్కడ పెడితే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇండెంటేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఎల్స్, సో బేస్ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి, ఎల్స్ కండిషన్లో ఏంటి, రికర్సివ్ కేసు రాయాలి. సో ఇక్కడ ఏంటి, రిటర్న్, ఒకవేళ n అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయితే రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. సో ఇది మనకి రిటర్న్. సో మనం సింపుల్గా ఫస్ట్ ఒక నెంబర్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి, మనం ఒక వేరియబుల్లో ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అనేది రాసాము. సో ఇక్కడ కాల్ చేస్తున్నాం ఫ్యాక్టోరియల్ ఆఫ్ n. కాల్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఫంక్షన్లోకి వెళ్తుంది. సో ఈ కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. n 0 అయితే రిటర్న్ 1 చేస్తుంది, లేదా రిటర్న్ n ఫ్యాక్టోరియల్ n మైనస్ 1, n ఇంటూ ఫ్యాక్టోరియల్ n మైనస్ 1 ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం కాల్ చేస్తున్నాం ఫ్యాక్ట్ n మైనస్ 1. సో కాల్ చేస్తే మళ్ళీ దీనికి వెళ్తుంది. సో మళ్ళీ ఇది సాటిస్ఫై అయితే ఇలా మనకి జరుగుతుంది. లాస్ట్ స్టెప్ మనకి డిస్ప్లే అవ్వాల్సింది ఏంటంటే అవుట్పుట్ డిస్ప్లే అవ్వాలి. సో డైరెక్ట్గా ప్రింట్ లైక్ ఆర్. ఓకే, ఇక్కడ మనం డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తే మనకి ఆర్ అనే వేరియబుల్ ప్రింట్ అవుతుంది. ఆర్ అనే వేరియబుల్లో ఉండే వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే మనం జస్ట్ డబుల్ కొటేషన్స్ లేకుండా జస్ట్ వేరియబుల్ నేమ్ ప్రింట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇది ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. సో రన్ చేసాం కదా. సో ఎంటర్ ఏ వాల్యూ, ఐఎమ్ ఎంటరింగ్ 5, సి 120. సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 వచ్చేసింది. సో ఇది సింపుల్ కోడ్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్. జస్ట్ 3 స్టెప్స్, జస్ట్ గివింగ్ ఇన్పుట్ ఒకటి అండ్ ఒక ఫ్యాక్టోరియల్ ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాము. ఆ డెఫినేషన్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాము అండ్ అవుట్పుట్ డిస్ప్లే చేసాం. ఓకే, ఇక్కడ డెఫినేషన్లో మనం ఒక కోడ్ రాసాం. మరి ఈ కోడ్ ఎలా రన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. సో మనం రాసిన కోడ్ ఏంటి అంటే ఇది డెఫినేషన్. సో ఇది ఎలా రన్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డిఫైన్ ఫ్యాక్టోరియల్ n. లెట్ నేను ఇచ్చిన వాల్యూ n అనేది మనం 5 అనేది ఇస్తున్నాం. లెట్ ఇక్కడ నేను n ఈ వాల్యూ 5 అంటే మనం 5 అనేది ఎంటర్ చేసాం. అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అంటే ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాదు. సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మైనస్ 1, 5 ఇంటూ 4. సో అదే ఇక్కడ. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంటర్ చేసాం. 5 ఈక్వల్స్ టు 0నా కాదు. సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 మైనస్ 1. సో ఇది ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. సో ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసాం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4. ఓకే, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 కాల్ చేసాం కాబట్టి మళ్ళీ సేమ్ ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 మళ్ళీ ఈ కూడా రీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 నాట్ ఈక్వల్స్ టు 0. సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 మైనస్ 1. సో 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3. అగైన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 కాల్ చేస్తుంది. 3 నాట్ ఈక్వల్స్ టు 0. సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. సో అగైన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్స్ టు 0. సో ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. అగైన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 కాల్ చేస్తాం. సో 1 నాట్ ఈక్వల్స్ టు 0 మనకి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0. సో ఇక్కడ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే n మనం ఎంటర్ చేసిన n వాల్యూ 0కి ఈక్వల్ అయింది. సో మనకి రిటర్న్ వాల్యూ 1 రిటర్న్ చేస్తుంది. సో నౌ ఇప్పుడు చూడండి, మనం ఎంటర్ చేసిన వాల్యూ ఏంటి 5. ఓకే, 5 మనం ఎంటర్ చేసాం. ఇది రికర్సివ్. మనం 5 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 కనుక్కున్నాం బై యూజింగ్ దిస్, ఇది యూజ్ చేసి. తర్వాత 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఇలా మొత్తం కనుక్కున్నాం. సో ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత వచ్చింది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఇక్కడ చూస్తే. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ఎంత 1 వచ్చింది. సో ఇక్కడ మనకి 1 రాసాం. సో ఈ ప్లేస్లో అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 ప్లేస్లో మనకి ఎంత వచ్చింది 1. సో 1
1 into 1 1 వచ్చింది. నౌ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 1 2. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో జస్ట్ రీప్లేస్ అంటే రికర్సివ్గా మనకి వస్తుంది 6 వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 6. సో రీప్లేస్ జస్ట్ రికర్సివ్గా వెళ్తుంది 24. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 ఎంత వచ్చింది? 24 వచ్చింది. 120. సో 5 ఫ్యాక్టోరియల్ ఫైనల్లీ వాల్యూ 120. సో ఇలా మనం ఫస్ట్ రికర్సివ్గా అంటే ఫస్ట్ టాప్ టు బాటమ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే కోడ్ రాస్తాం, తర్వాత బాటమ్ టు టాప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా మనం సింపుల్గా ఒక ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ కనుక్కోవచ్చు బై యూజింగ్ రికర్సివ్ ఫంక్షన్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ కోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోజ్ఞ థాట్స్.